అవకాశం వాళ్ళకేమీ ఇవ్వలేదు. కింద కోర్టులోనే తేల్చుకోమన్నారు. కింద కోర్టులోనే ఇది జరిగింది కాబట్టి ఆమె ఫేస్ చేయాల్సిందే. ఇది కాకుండా వాళ్ళను వీళ్ళని కలిపి కూర్చోబెట్టి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు అని చెప్తున్నారు. దీన్ని వాళ్ళు పెంచుతారు. ఇక్కడ కవిత భుజం మీద టార్గెట్ తుపాకీ పెట్టి కేజ్రీవాల్ను కాల్చాలి అనే ఒక ఆలోచన కూడా మోదీ ప్రభుత్వానికి ఈడీకి ఉంది. కేజ్రీవాల్ ఏమో దిగి రాలేదు. కేజ్రీవాల్ ఇప్పటికీ నిన్న కూడా మీకు చెప్తున్నాను కదా, వాళ్ళు ఒక వాదన కూడా తెచ్చారు. ముఖ్యమంత్రిగా జైల్లో నుంచి పనిచేయడానికి మాకు అవకాశాలు కల్పించాలి. ఆ సహారా గ్రూప్ సుబ్రత రాయ్ అనేవాడు చీటిపాట్లు చిట్ ఫండ్స్ ఎగరగొడితే వాడికే ఆఫీస్ ఇచ్చారంట. సంతకాలు పెట్టడానికి అవకాశం కల్పించారు, ఆఫీస్ ఏర్పాటు చేశారు చిట్ ఫండ్ వాళ్ళ ప్రయోజనాల కోసం. అటువంటిప్పుడు ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాల్సిన వ్యక్తికి ఆ మేరకు మీరు అవకాశం కల్పించాలి కదా అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం రాష్ట్రపతి మీద కేసు వేసింది బిల్లులు ఆమోదించినందుకు. తెలంగాణ తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ మీద ఈ రెండు కేసుల్లో వాళ్ళు విజయం సాధించారు. ఇప్పుడు ఆప్ తప్పకుండా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తుంది రాజ్యాంగ రీత్యా. టిల్ ఈజ్ ప్రూవ్డ్ గిల్ట్, టిల్ ఈజ్ కన్విక్టెడ్ బై ది కోర్ట్, ఈజ్ హైలీ క్వాలిఫై, ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. ఒక్కసారి కన్విక్షన్ వస్తే, కన్విక్షన్ను పైకోర్టు స్టే చేయకపోతే అప్పుడు మాత్రమే డిస్క్వాలిఫై అవుతారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ కేసు సమాంతరంగా నడుపుతూ వీళ్ళేంటి కేజ్రీవాల్ మీద ఈమె దగ్గర ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో, ఈమెను వీళ్ళందరినీ విచారిస్తుంటే అనే ఒక ఆలోచన కూడా ఉంది. వర్మ, మనం వీ షుడ్ నాట్ మిస్. అసలు రాజకీయాలు ఎంత నేరమయమైపోయాయంటే ఇప్పుడు తెలంగాణలో పోలీసులను ట్యాపింగ్లో పట్టుకున్నారు చూడండి. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు పేర్లు భుజంగరావు సంథింగ్. వీళ్ళు ఎంత దారుణం అంటే అమెరికా వైట్ అది అప్పుడు జరిగింది వాటర్ గేట్ ఏ మూలకు పనికి వస్తుందండి. ఎగ్జాక్ట్గా ప్రత్యర్థుల సమాచారం తెలుసుకోవడానికి బగ్గింగ్ డివైజెస్ పెట్టడమే వాటర్ గేటు. ప్రపంచం అంతా కదిలిపోయింది. ఇక్కడ మీడియా వాళ్ళ మీద, వీళ్ళ మీద, వ్యాపారవేత్తల మీద వందల కోట్లు, ప్రైవేట్ వ్యవస్థలు మాఫియాలాగా మారిపోయింది హైదరాబాదు. అంటే ఎక్కడ ఎన్ని రహస్యాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ముడుపులు మారాయి, ఎవరు వచ్చింది ఇదే కాకుండా ఇంకెన్ని ఉన్నాయో ఇది. పైగా వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరే పెట్టి అవన్నీ తెలుసుకున్నారు. ఇట్లాంటి అంశాలు చెప్తున్నారు. పొద్దున్నే నన్ను ఎవరో అడుగుతున్నారు దీని మీద కామెంట్ అడిగితే అదే అన్నా నేను. రెండు విషయాలు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పై అధికారులు ఈ అంశంలో పూర్తిగా షేర్ చేసుకోవాలి. అంటే తమ కార్యాలయంలోనే ఇంత జరుగుతుంటే తెలియలేదు అంటే పోలీస్ శాఖ యొక్క సమర్థత మీద చాలా సందేహం కలుగుతుంది. తెలిసినా దీన్ని అనుమతించారు అని భావించేటైతే అప్పుడు పోలీస్ శాఖ యొక్క దీని మీద, పనితీరు మీద, జాగ్రత్త మీద సందేహం, దీని మీద ఎన్ని లావాదేవీలు జరిగాయో అని అడగాల్సి వస్తుంది. కాబట్టి దే షుడ్ కమ్ క్లీన్. పోలీస్ అండ్ గవర్నమెంట్ షుడ్ కమ్ క్లీన్. సూటిగా ముందుకు రావాలి. నేను ఇవే ఎందుకు చెప్తున్నానంటే దీంతోపాటు మీరు ఆపరేషన్ ఫామ్ హౌస్, ఇంకా చాలా చాలా కబ్జాలు, ఇవన్నీ కనుక చూస్తే ఒక చిన్న సమాంతర పాలనా ప్రపంచం, ఒక చిన్న మాఫియా ప్రపంచం ఏర్పడి ఉంది. కాబట్టి ఇలాంటి చాలా అయితే ఒక్కటే ఇక్కడ సమస్య, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏంటంటే తమ ప్రత్యర్థులనే ఇవన్నీ ప్రశ్నిస్తారు, తమ వాళ్ళనేమీ ప్రశ్నించరు. ఈరోజు ఉదయమే నేను మీకు ఒక కొత్త విషయం చెప్తున్నాను. యాక్చువల్ మీడియాలో ఇంతవరకు పెద్దగా రాలేదు. ఈ బాండ్స్లో వాళ్ళే కాంగ్రెస్కు, వాళ్ళే ప్రాంతీయ పార్టీలకు ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. ఈ బాండ్స్ యొక్క నెంబర్ ఉంది, నెంబర్ యూనిక్ ఆల్ఫా నెంబర్. దీన్ని ఆమె ఒక అగర్వాల్ అనే ఒక జర్నలిస్ట్, పూనమ్ అగర్వాల్ అనే జర్నలిస్ట్ దీన్ని బయటపెట్టారు. నిజానికి ప్రభుత్వం నెంబర్ లేదని చెప్పింది. వాటిని కనుక్కోలేమో, బేరర్ బాండ్స్ ఒకసారి తీసుకొని కొన్నారంటే అయిపోయింది, మాకు సంబంధం లేదని. ఈ జర్నలిస్టుకు సందేహం, ఆమె ఎట్లుంటుంది అట్లా ఏ నెంబర్ లేకుండానే తను 2 బాండ్లు కొని తీవ్రంగా పరిశీలిస్తే రైట్ సైడ్ ఒక చోట నెంబర్ ఉంది, అది అల్ట్రా వైలెట్ రేస్లో మటుగా కనిపిస్తుంది అనే విషయం అవి కనిపెట్టారు. ఆమె మీద కూడా కేసులు పెట్టి చాలా వేధించారు. ఇప్పుడు ఆ విధంగా చూసినప్పుడు సీఎం రమేష్ ఎవరికి డబ్బులు ఇచ్చారు, అందరూ ఇదంతా ఒకటేనండి. ఒక కార్పొరేట్ ప్రపంచం, ఒక ముడుపుల ప్రపంచం, ఒక మాఫియా ప్రపంచం నడుస్తుంది. దాన్ని బయటపెట్టాలి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు. సార్, మరొక అంశం, ఎక్కువగా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కి ముఖ్యంగా కేసీఆర్ గారికి ఇబ్బందికర పరిస్థితినా కవిత గారు ఈ అంశం అన్నది తప్పనిసరిగా వాళ్ళకు తప్పకుండా అది ఒక ప్రతికూల పరిస్థితి, నెగటివ్ డెవలప్మెంట్. రెండవది ఇప్పుడు వీటన్నిటిలో కూడా రేవంత్ ప్రభుత్వము లేదా ఆయన ధోరణి కూడా అది ఎవరిని వదిలిపెట్టినని పదే ఆయన హెచ్చరికలు చేస్తూ ఉంటారు కదా.
ఇప్పుడు ఎర్రబల్లి దగ్గర పేరు వచ్చింది, ఆయన పొద్దున్నే ఆయన ఏదో దానికి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇంకోవైపున ఎంపీగా ఉన్న సంతోష్ ఏదో చేశాడన్నారు. సో ఏ కైండ్ ఆఫ్ ఏమన్నా వెంటబడడం అనేది ఒకటి కేసీఆర్ గారికి కొద్దిగా జరుగుతుంది. ఇబ్బందికరమైన రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన ఉన్నాడు. ఒక విధంగా వీటి నుంచి లీగల్గా, జ్యుడిషియల్గా ఎలా ప్రొటెక్ట్ చేసి పొలిటికల్గా కూడా తప్పకుండా బీఆర్ఎస్ ఒక తీవ్రమైన దాడికి గురవుతుంది. దీంట్లో అనేక సొంత నిర్వాహకాలు కూడా అప్పుడే కొంచెం అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఎదుర్కొని చక్కదిద్దుకొని ఉంటే చాలా బాగుండేది. ఇంకా అదంతే, బండి నడిచినంతకాలం నడుస్తుంది. ఏ బండి అయినా ఎవరిదైనా, అదేమో ఒకరికి అని కాదు. సీరియస్ ఛాలెంజెస్ బిఫోర్. అదే మనకు జర్నలిస్ట్ ఒక ఆయన ఫోన్ చేసే పొద్దున్న. ఇప్పుడు కేటీఆర్ నిన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు, పరువు నష్టం వెబ్సైట్స్కి కూడా నోటీస్ ఇచ్చారు కదా. నిజానికి నోటీసులు ఇచ్చి చాలా కాలం అయింది, ఓ 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో. ఈ నోటీసులన్నీ ఈక్వల్లీ నిజానికి సీరియస్ కూడా కాదు. ఎందుకంటే ఎక్కువసార్లు లాయర్ ద్వారా డబ్బు కట్టాలి, ఓ 10% మీరు డిపాజిట్ చేయాలి. మీరు 100 కోట్లకు పరువు నష్టం వేస్తే మీరు కోర్టులో కొంత డిపాజిట్ చేయాలి, అప్పుడు అది సీరియస్. లేదనుకోండి వాళ్ళు మామూలుగా నోటీసులు ఇవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ హంగామా, డిఫరెంట్ ఒత్తిడి చేస్తున్నాయి. వీటిలో బీఆర్ఎస్ ఎలా నిలదొక్కుంటుంది, ఎలా ప్రజల విశ్వాసం మళ్ళీ పొందుతుందన్నది పెద్ద సవాల్.